కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలే. ఇలా భరోసా, రైతు భరోసా మీద గాని, రుణమాఫీ మీద గాని, ఇవాళ బోనస్ విషయంలో గాని, ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, తుల బంగారం ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు, నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు. ఇవి ఇవ్వకుండా ఈ అన్ని దుస్థితి మళ్లించడానికి హైడ్రాన్ స్టార్ట్ చేశారు. హైడ్రా పెద్దోళ్ళని కొట్టడానికి మేము వ్యతిరేకం కానే కాదు, కానీ పేదలకు కొట్టే ముందు ఆలోచన. టీవీ చూస్తుంటే ఏడుస్తూ ఒక్కొక్కరు వచ్చి పేదలు కిరాయికున్నాను కనీసం నోటీస్ ఇవ్వకుండా కిరాయికున్నాలను కిరాయికి ఏం చెప్పనా, ఇక కిరాయికున్నాను పర్మిషన్ ఉందా, ఇది హైడ్రాల్ వస్తుందా, ఇది చెరువులు ఉన్నదా, ఇది నిషేధ ప్రాంతంలో కట్టినా కిరాయి తీసుకుంటాడా? కిరాయాలు అరే నువ్వు ఓనర్ కొట్టు, ఎవరితో పైసలు కొట్టు, ఎవరిద్దరు పెద్దలు కొట్టు వద్దాం ఏమన్నా. కిరాయికున్నాను ఈ షాప్ లో సామాన్ ఉంటే అర్ధరాత్రి వచ్చి జేసీబీతో కొడుతుండే నేను ఏడుతున్నాను. నేను పెట్రోల్ పట్టుకున్నారు. నేను కిరాయిలో ఏం పాపం చేసిన కిరాయిలో ఏడుస్తాడు, ఇల్లు చేస్తాడు. నువ్వు చెప్పవుతాడు ఖాళీ చేయమని చెప్పు, ఖాళీ చేస్తాడు. ఖాళీ చేసుకునే అవకాశం వాడు పొట్ట కూటి కోసం వ్యాపారం చేసుకుంటే అర్ధరాత్రి వచ్చి కిరాయిలను ఇలా జేసీబీతో కొడితే ఇదెక్కడ హైడ్రా? హైడ్రా మీద మంచి విశ్వాసం పోతుంది. ఇలా ప్రభుత్వం వ్యవహారాల వల్ల మొన్నటి వరకు హైడ్రాకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి ప్రభుత్వమే కొన్ని తీసుకునేది. వాళ్ళ ఎస్ నేను సపోర్ట్ చేసిన హైడ్రాక్, ఇప్పుడు సపోర్ట్ చేసిన హైడ్రాక్ నేను. కానీ పెద్దోళ్ళు కొట్టు, కిరాయికున్న పేదలను కొడితే వాడు చూడాలి. అరే ఇల్లు జాగ్రత్త కొనేటప్పుడు, ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏం చేస్తున్నా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? వాళ్ళకు ఉంది. ఓనర్షిప్ సర్టిఫికేట్ ఉందా? ఉంది. హౌస్ నంబర్ ఉందా? ఉంది. మీటర్ ఉందా? ఉంది. కరెంటు బిల్లు అది ఉందా? ఉంది. ట్యాప్ కనెక్షన్ అన్ని ఉన్నాయి. బిల్లు కడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నారు. పర్మిషన్ ఇచ్చిన ఏం చేయవు నువ్వు. పెద్ద పెద్ద బిల్లు వేసి వెళ్ళిపోవు. ఒక్కరి ఊడబట్టి మొత్తం సినిమా చూపడుతున్నావు. ఇలా పేదలకు కొట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి హైడ్రా పేరు చెప్పి రుణమాఫీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ. చర్చ లేదు ఇవాళ. పేపర్లు రాస్తావే, టీవీ చూపోతావు. ఇక రుణమాఫీ వేది, రైతు భరోసా వేది, అన్ని పోయినాయి ఇవాళ. దాని గురించి 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి కూడా హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. ఆపదలున్న రైతులు, ఆపదలు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. యువకులు ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్నారు.